ఇక్కడ హిందూ మత గ్రంథాలైనా క్రైస్తవ మత గ్రంథాలైనా ఖురాన్ అన్న చెప్పే విషయం ఏంటంటే ప్రళయం అనేది ఒకటి ఉంటుందన్నమాట. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేస్తారంటే ఈ హదీసు గ్రంథంలో ప్రళయం రోజున సమస్త జీవరాశులు మానవులందరినీ కూడా అల్లాహ్ సమక్షంలో సమావేశపరచడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిగా ఒక వ్యక్తి యొక్క కర్మల విచారణ ఈ విధంగా జరుగుతుంది. అతడు చేసినటువంటి పాపాలకు సంబంధించినటువంటి 99 పుస్తకాలు అతని ముందు తీసుకురావడం జరుగుతుంది. అతని జీవితం మొత్తం కూడా ఎన్ని పాపాలలో ఎలాంటి పాపాలు జరిగాయంటే ఆ ప్రళయం రోజు 99 పాప కర్మల పత్రాలు అతని ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సృష్టికర్త అయినటువంటి దైవం ఆ వ్యక్తిని ప్రశ్నిస్తాడు, చూడు, నీవు ఈరోజు ఈ గ్రంథంలో ఏదైనా నీవు చేయనటువంటి పాపం ఇందులో లిఖించబడిందా, లేదా మా దైవదూతలు నీ కర్మపత్రాలు రాయడంలో ఏదైనా పొరపాటు చేశారా, ఏదైనా దౌర్జన్యం చేశారని దైవం ఆ వ్యక్తిని పిలిచి అడుగుతాడు. అతడు చేసినటువంటి పాపపు పనులు 99 పుస్తకాలలో నిండి ఉన్నాయి అతని కర్మల పత్రాలు. అవన్నీ దైవం అతని ముందు చూపించి, చూడు, మా దైవదూతలు నీ కర్మలు రాయడంలో ఏదైనా పొరపాటు చేశారా, దౌర్జన్యం చేశారా, లేదా ఈ పాపంలో ఏ పాపమైనా నీవు చేయలేదని ఈరోజు నిరాకరించగలవంటే ఆ వ్యక్తి అంటాడు, ఓ మా ప్రభు, ఓ సృష్టికర్త, ఈ పాపాలన్నీ నేను చేశాను అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఈరోజు నీవేమైనా విన్నవించుకుంటావంటే, లేదు ప్రభు, ఇవన్నీ కూడా నేను చేసినటువంటి పాపాలే అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత దైవం అంటాడు, ఈరోజు రవ్వంత అన్యాయం కూడా ఎవరికి జరగదు, నీవు చేసినటువంటి ఒక గొప్ప పుణ్యకార్యం కూడా మా వద్ద ఉన్నది అని అతడు చేసినటువంటి ఒక పుణ్యకార్యాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఒక చిన్న పత్రములో లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా అనేటటువంటి ఒక కలిమ రాయడం జరుగుతుంది అనమాట. అది ఉంటుంది. తర్వాత సృష్టికర్తన దైవం అంటాడు, నీవు ఇటువైపు వచ్చి నీ కర్మలు ఎటువైపు మ్రొగ్గుతున్నాయో ఒకసారి చూసుకో అంటాడు దైవం. ఆ దాసుడు అంటాడు, ఓ దైవమా, నేను ఇన్ని తప్పులు చేశాను, 99 పుస్తకాలలో నా పాపాలన్నీ కూడా నిండి ఉన్నాయి. ఈ పాపాల ముందు నేను పట్టించినటువంటి చిన్న కలిమ లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా దాని విలువ ఎంత అని ఆ దాసుడు వాపోతూ ఉంటాడు. తర్వాత అతడు చేసినటువంటి 99 ఆ పుస్తకాల పాపాల భారం మొత్తం కూడా ఒక తరాజులో, ఒక పల్లెంలో వేయడం జరుగుతుంది. అతడు చదివినటువంటి లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా అనే కలిమ మరో పల్లెంలో వేయడం జరుగుతుంది. ఎప్పుడైతే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా అనేటువంటి ఒక చిన్న ఆ కర్మల పత్రాన్ని అతని ఆ త్రాసులో వేయగానే అది అత్యంత భారంగా క్రిందికి వంగుతుంది. ఈ 99 పుస్తకాలు ఆ పాప కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తేలికగా పైకి వెళ్ళిపోతాయి. అల్లాహు అక్బర్ అంటే అల్లా నామము లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా అనేటటువంటి దైవాన్ని గుర్తించడంలో అంత మహత్యమని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.